వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టాక్. కమ్యూనిస్ట్ పార్టీలో కెరీరిస్ట్ ధోరణులు బాగా పెరిగాయి. సీట్లు తీసుకోవడం కోసం, గెలుపొందడం కోసమే ఎన్నికల పొత్తులు, పోరాటాలు జరుగుతున్నాయనే ఒక విమర్శ ఇటీవల కాలంలో బాగా. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో అటువంటి లేదు, కానీ అటువంటి ధోరణులు కొంతమంది వ్యక్తుల్లో ఉన్నాయి. ఎందుకంటే చుట్టూ సమాజంలో ఉన్న తర్వాత మేము మిత్రులతో కలిసి కాంగ్రెస్ తోటి కలిసి పనిచేసాం, తెలుగుదేశంతో కలిసి పనిచేసాం, చాలామందితో పనిచేస్తున్న తర్వాత వాళ్ళ వాసనలు మాకు తగలవనేం లేదు కొంతమందితో పోట్లాడినప్పుడు మా శత్రువులు కూడా నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఎమ్మెల్యే ఇస్తాను, అది అని చెప్పేసి ఆకర్షణ. అందుకని మిత్రులతో పనిచేసేటప్పుడు ఆ వాసనలు తగులుతాయి. శత్రువులతో పనిచేసేటప్పుడు అనేక మంది మా పార్టీలో బలహీనమైన గాలం వేసి చేసి, అందుకని అటువంటి ప్రభావాలు తప్పకుండా మా పార్టీలో కూడా పడుతున్నాయి, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలో పడుతున్నాయి. అవి కొన్ని సమస్యలు సృష్టిస్తున్నాయి. కానీ పార్టీ మొత్తం కెరియరిస్ట్ పార్టీలు అయిపోయని చెప్పేసి ఒక ముద్ర వేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఏదో ఒక బూర్జువా పార్టీతోటి పొత్తులు పెట్టుకోవడం అనేది ఎన్నికల్లో గెలవడం కోసం కాకపోతే మరేమిటి అనేది. తప్పకుండా ఎన్నికల్లో గెలవకపోతే ఎన్నికల్లో పాల్గొనడం. అయితే గెలవడం కోసం తప్పుడు పద్ధతులు, అక్రమ పద్ధతులు, లేకపోతే గెలవడం కోసం మ్యానిపులేషన్స్, గెలవడం కోసం ఇట్లాంటివన్నీ చేయకూడదనేది తప్ప ఈ పార్లమెంటరీ రాజకీయాల్లో పాల్గొని సాధ్యమైతే అధికారం, సాధ్యం కాకపోతే స్థానాలు సంపాదించి వీటిని కూడా ఉపయోగించి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో పాల్గొంటున్నాం తప్ప. ఇంతకుముందు మీరే చెప్పారు బూర్జువా పార్టీల సాంగత్యంలో కొన్ని అవలక్షణాలు మా పార్టీలకు వస్తున్నాయి. ఇది ఎంతకాలం? బూర్జువా పార్టీల సాంగత్యంలోనే కాదు, ఈ బూర్జువా సమాజంలో ఉన్నప్పుడు కూడా అవి పడుతుంటాయి. ఒంటరిగా వాదం స్వచ్ఛంగా ఉన్నామని చెప్పేసానంటే చాలా సులభంగా మా శత్రువు మమ్మల్ని ఒంటరి చేసి దెబ్బతీస్తాడు, మేము పోరాడే శక్తి కూడా లేకుండా పోతే. అట్లాంటి పొరపాట్లు గతంలో చాలా జరిగినాయి, ఇంటర్నేషనల్గా నేషనల్గా కూడా జరిగింది. అందుకని ఆ పొరపాటు మాత్రం చేయం. ఆ పొరపాటు చేసామని ఈ అవలక్షణాలు ప్రవేశిస్తుంటే ఊరుకుంటే నష్టం జరుగుతుంది. ఊరకుండకుండా ఎదురుదిరిగి వాటి ప్రక్షాళన చేసుకుంటే నష్టమేం జరుగుతుంది. తాత్కాలికంగా కొన్ని నష్టాలు, వ్యక్తులు పోవడం, అవి నష్టాలు జరిగినా ముందుకు పోతాం. ఇప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి ఈ భాగస్వామ్య పక్షాలను మార్చే ఆలోచన కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రత్యామ్నాయాన్ని నిర్మించే ప్రయత్నం ఏదైనా ఉందా? వాస్తవంగా మేము 5 ఏళ్లకు ఒకసారి మార్చట్లే. మాతోటి కలిసేవాళ్ళు 5 ఏళ్లకు ఒకసారి విధానం మార్చుకుంటున్నారు. మేము మొదటి నుంచి బీజేపీ తోటి, మతత్వ శక్తులతోటి మేము కలిసే సమస్య లేదు, ఓడించడం మా కర్తవ్యం అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజుకి మారలేదు. కానీ మాతోటి కలిసే మిత్రులు ఒక 5 సంవత్సరాల క్రితం దాంతో కలవడం మంచిది అనుకుంటారు, 5 సంవత్సరాల తర్వాత వద్దు దానికి వ్యతిరేకంగా పోరాడతాం అనుకుంటారు. కాబట్టి కలవాలనుకున్నప్పుడు వాళ్ళకు దూరంగా ఉంటాం, మేము పోరాడతాం. నిలకడలేని పార్టీ తెలిసి అందుకని మేము నిలకడలేకపోవడం కాదు, ఇతరులు నిలకడలేదు అనేది మొదటి పాయింట్. మరి నిలకడలేని వాళ్ళతోటి ఎందుకు కలుస్తారు అని చెప్పేసేది. నిలకడ లేకుండా ఉండేవాళ్ళు మీరు ఎవరన్నా చూపిస్తే మాకేమి శాశ్వతంగా కలవడానికి మాకు అభ్యంతరం లేదు. ఆ విమర్శ పేరుతోటి ఎవరితోటి కలవకుండా ఒంటరిగా పోవడం అంటే కమ్యూనిస్ట్ పార్టీని నాశనం చేసుకుని ప్రజల తరఫున ఈ మాత్రమైన ఒక వాణి వినిపించేవాడిని కూడా లేకుండా నిర్మాణాత్మక రాజకీయ లోక్సత్తా, ఉదాహరణకు లోక్సత్తా ఒక నిర్మాణాత్మకమైన కార్యాచరణతోటి, ఒక కొత్త విధానంతో, కొత్త నినాదంతో ముందుకు వచ్చింది. అటువంటి రాజకీయ శక్తుల్ని కలుపుకొని నిర్మాణాత్మకం అంటే దానికి అర్థం, దానికి అది ఒక మాయా పదార్థంలాగా ఉంటుంది. ఈరోజు బీజేపీకి మతత్వ శక్తులకు వ్యతిరేకం అని చెప్పేసి ఇప్పుడు వరకు ఎక్కడ చెప్పలేదు. మాకు అది గుండెకాయ లాంటి సిద్ధాంతం. ఇప్పుడు ఇంకేమైనా ఆర్థిక విషయాల్లో మేము కాంప్రమైజ్ అవుతున్నాం. ఇప్పుడు మీ జయప్రకాష్ నారాయణ లోక్సత్తా కావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఈరోజు ప్రస్తుతానికి దేశంలో ఇది ఒక ముఖ్యమైన ప్రమాదం. ఈవెన్ కాంగ్రెస్ తోటి మాకు చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు మా అణు ఒప్పందం ఇట్లాంటివి ఉన్నాయి. అయినా ఇది బీజేపీ తోటి పోయి బీజేపీ మతత్వ శక్తి అంత ప్రమాదమైంది, మతత్వ శక్తి కన్నా ఇంకా ప్రమాదమైంది. కాబట్టి దీని సంగతి చూడాలని మేము ఎప్పుడు ఓడిపోయినప్పుడు అనలేదు, కాంగ్రెస్తో తీవ్రమైన పోట్లాడేటప్పుడు కూడా మేము అనలేదు. అందుకని ఏ పార్టీతో కూడా అట్లా. పీఆర్పీ కూడా బీజేపీకి దూరంగా ఉంటామని ప్రకటించింది. అయినా పీఆర్పీ తోటి మీరు కలిసి దూరంగా ఉండడం, మేము దూరంగా ఉంటాం కదా, లౌకిక పార్టీగా ఉంటాం అన్నారు. లౌకిక పార్టీ బీజేపీ కూడా మేము లౌకిక పార్టీ అంటున్నాం. మేము ఇప్పుడు పొలిటికల్ ఫైట్, ఇది పొలిటికల్ ఫైట్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం రండి, ఓ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అన్నాం. దానికి వారు సిద్ధం కాల. కానీ లౌకిక పార్టీలు అంటే సరిపోదు, పబ్లిక్గా ప్రజల ముందు ప్లాట్ఫామ్ మీద పొలిటికల్ ప్లాట్ఫామ్లోకి వస్తే వాళ్ళు రాస్తారో వాళ్ళని ఇష్టం. కానీ మేము కలవడానికి అదొక కొలబద్ద పెట్టుకున్నాం. పీఆర్పీ ఆ రకంగా ముందుకు వస్తే తప్పకుండా దాని గురించి ఆలోచించేవాళ్ళం. మేము ప్రధానమైన విమర్శ ఏమిటంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యత గురించి, ఐక్య ఉద్యమాల గురించి, ప్రపంచ కార్మికుల ఐక్యత గురించి మాట్లాడతాయి. ఆ 2 పార్టీలు మాత్రం కలవు, ఎప్పుడు ఎక్కడో చోట పేచీ పడుతూ ఉంటాయి. 2 పార్టీలు అన్న తర్వాత పేచీలు తప్పవు. ఆ పేచీలు లేకుండా ఉంటే అది ఆదర్శమైన అంశం. కానీ అంచనాల్లో తేడాలు వస్తాయి,
బలాబలాల్లో తేడాలు వస్తాయి. వీటన్నిటి మూలంగా కొన్ని ఎక్కువ భాగం ఐక్యంగా కలిసి పనిచేసినప్పుడు కూడా అక్కడక్కడ స్వల్ప తగాదాలు ప్రతిసారి గత 3 దశాబ్దాలుగా ఎక్కడో చోట ఏదో ఒక సీటు విషయంలో ఇలా పేచి పడుతూనే ఉన్నారు. ఎందుకు అసలు మీకు అంచనా ఎందుకు ఉండలేదు? అంచనా లేకపోవడం ఇట్లాంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు ముందుగానే అంచనా ఉంటున్నాయి. కానీ ఎవరు బలం ఏమిటని చెప్పేసి తేలదు. ఆ తేలేదని ప్రజలు తేల్చాల్సి ఉంది తప్ప వాదనల ద్వారా తేలదు. అటువంటి దానికోసం కొన్నిసార్లు సిద్ధం అవుతాం, కొన్నిసార్లు ఒక బలమైన రాజకీయ లక్ష్యం కోసం, ఒక శత్రువును ఓడించడం కోసం మీరు అటువంటి బల నిరూపణ దీన్ని మానుకోలేదు. ఇంకో సందర్భంలో బల నిరూపణ చేసే అవకాశం ఉంటే తప్పకుండా చేసుకునే పని. కానీ ఎన్నికల్లో తప్ప ఇంకో సందర్భంలో తేలదు. ఎన్నికల్లో కూడా బల నిరూపణ అవసరం లేకుండా సర్దుబాట్లు చేసుకోగలిగితే మంచిది, చేసుకోవాలనే ప్రయత్నం మా వైపు నుంచి ఎప్పుడు అటువంటి ప్రయత్నం చేస్తాం. ఇతరులు కూడా మా వైపు నుంచి చేస్తున్నాం, వాళ్ళ వైపు నుంచి అని చెప్పేసి కూడా సమస్య వస్తుంటుంది. కాబట్టి అది కొన్ని సందర్భాల్లో